హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చిన్న పిల్లలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. సాధారణంగా పిల్లలకి ఇంట్లో ఏదైనా చిన్న దగ్గు, జలుబు ఏమైనా వచ్చినట్లయితే కనుక దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి సిరప్లు కానీ ట్యాబ్లెట్స్ కానీ తీసుకొస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కువ సిరప్లు వాడుతూ ఉంటారు. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం మరో కీలక ప్రకటన అయితే చేసింది. చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వారికి కొన్ని రకాల కాంబినేషన్ మెడిసిన్స్ అస్సలు వాడొద్దని చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాము. సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో చలి తీవ్రత పెరిగినప్పుడు ఈ దగ్గు, జలుబులు, ఈ జ్వరాలు ఇవన్నీ కామన్గా వస్తూ ఉంటాయి పిల్లలకి. సో ఖచ్చితంగా విషయం అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక చిన్నారుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జలుబు, దగ్గు, సాధారణ ఎలర్జీల నివారణకు మామూలుగా వాడేసేటువంటి క్లోర్ఫెనిరమైట్ మలేట్, అలాగే ఫెనిలెఫ్రిన్ హైడ్రోక్లోరైడ్ ఈ కాంబినేషన్ ఔషధాల వినియోగంపై పరిమితులు విధించింది. 4 ఏళ్ల కంటే తక్కువ వయసున్న చిన్నారులకి ఈ కాంబినేషన్తో కూడిన ఔషధం వినియోగించరాదని స్పష్టం చేసింది. సో ఇప్పుడు ఇక్కడ నేను వేస్తాను ఆ మెడిసిన్స్ ఏవి కాంబినేషన్ వాడకూడదని. చాలామంది అయితే అడుగుతుంటారు, డైరెక్ట్గా మెడిసిన్ పేరు చెప్పేయచ్చు కదా అనేసి. ఒక మెడిసిన్ అని చెప్పడానికి ఏముండదు. ఈ కాంబినేషన్స్ చాలా మందుల్లో వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు డిస్ప్లేలో కనబడుతున్న ఈ కాంబినేషన్ ఉన్న మందులు పిల్లలకు వాడకండి. ఎందుకంటే ప్రత్యేకంగా మాకు మెడిసిన్ పేరు చెప్పొచ్చు కదా అంటే ఉండదు. ఎందుకంటే ఆ కాంబినేషన్ మిగతా మందుల్లో కూడా వాడుతూ ఉంటారు. కాబట్టి పిల్లలకి కనుక మీరు ఈ కాంబినేషన్ ఉన్న మెడిసిన్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆపండి. ఈ మెడిసిన్స్ వాడద్దు. ఇంకా డిస్ప్లేలో కనబడుతున్న కాంబినేషన్ అయితే కనుక పేరు చెప్పడానికి ఉండదు. ఎందుకంటే చాలామంది రకరకాల పేర్లు అయితే వేసుకుంటూ ఉంటారు. దాని వలన ప్రత్యేకంగా ఒక పేరు చెప్పడానికంటూ ఉండదు. ఆ కంపెనీ పేరు వేసుకుంటూ ఉంటారు కాబట్టి. ఇక డ్రగ్స్ అండ్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డు నిపుణుల కమిటీ చేసిన హెచ్చరికల మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఈ కాంబినేషన్ మందులను ఉత్పత్తి చేసే కంపెనీలు తమ ఔషధాల లేబుల్ కానీ ప్యాకేజింగ్, ఈ పైన ప్యాకేజింగ్ వాటి మీద ఖచ్చితంగా ఈ ప్రచారానికి వాడేది ఏదైతే ఉంటుందో అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి సంబంధించి ఈ మందును 4 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదని స్పష్టమైన హెచ్చరికను ముద్రించాలని కాగా ఈ ఏడాది జూన్లోనూ కేంద్ర